ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. రాబోయే 24 గంటల్లో మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అవును, ఈ రాశి వారిని నిన్న మిమ్మల్ని చూసి తప్పుగా అంచనా వేసిన వారే రాబోయే 24 గంటల్లోనే మీ సాయం కోసం మీ ముందుకు రాబోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. ఒకప్పుడు ఎవరి ప్రవర్తన వల్ల మీరు బాధపడ్డారో, ఎవరైతే మిమ్మల్ని ఏ పనికి రాని వాడిగా తీసి పాడేశారో, మిమ్మల్ని కిందకు లాగడానికి ఎప్పుడు చూసేవారో, ఇప్పుడు అదే వ్యక్తులు మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి వెనకాడని పరిస్థితి వస్తుంది. సమయం ఎంతలా మారుతుంది అంటే, ఒకప్పుడు ఈ రాశి వారి మాటను అసలు పట్టించుకోలేని వారు ఇప్పుడు మీతో మాట్లాడడం కోసం, మీ సమయం కోసం ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి. కానీ మార్పు ఊరికే జరగటం లేదు. కర్మ ఫలితం నిత్యం ఆ శనిదేవుడు, సృష్టికి అధిపతులైన ఆ పరమేశ్వరుడు, పార్వతీమాత అనుగ్రహంతోనే మీ రాత మారబోతుంది. మరి ఈ రోజున ఆ దేవుడి దయతో, లక్ష్మీమాత కరుణతో మీ జీవితంలోనే ఒక మంచి సమయం మొదలవుతుంది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, మీ భవిష్యత్తును మార్చే సమయం. రాబోయే 24 గంటల్లో ఇది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇన్నేళ్ళు మా కష్టానికి ఇంతటి ఫలితమా అని చెప్పి, ఇన్నేళ్ళుగా మీరు పడ్డ కష్టం, మీ పోరాటం, మీ మౌనంగా భరించిన ఇబ్బందులు, బాధతో కలిపిన రాత్రులు, మీ వెనుక పొందిన వేసిన నష్టాలు, ఇవన్నిటి బదులుగా ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులే మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి ఇది 100% నిజ కాలం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు, ఎవరైతే పరమేశ్వరుడు, పార్వతీదేవి మాత యొక్క, లక్ష్మీమాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో, కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, జై పార్వతీమాత, జై లక్ష్మీమాత అని చెప్పి తప్పకుండా కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరి ఇకపై మీ విరోధులు మీ పేరు వింటేనే వెనకడుగు వేస్తారు. మీకు న్యాయం చేయడానికే ఆ శనిదేవుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతీమాత మరియు లక్ష్మీమాత ఆశీస్సుల తోడయ్యాయి. ఎవరైతే మీ పరిస్థితులను చూసి చులకనగా నవ్వుకొని ఉన్నారో, ఈ రోజున అదే వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు, ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీరేనా అని చెప్పి మీరు ఆలోచన పడతారు. అవును, వారే. ఎందుకంటే ఈ రాశివారు జీవితంలోనే ఈ రోజు నుంచి ఒక మంచి అధ్యాయం మొదలవుతుంది. మీ జీవితంలోనే ఎన్నో బంధాలు నిలబెట్టుకున్నవారు, ఎంతోమందిని నమ్మారు, ప్రాణం ఇచ్చారు. కానీ బదులుగా మీకు దక్కింది ఏమిటి? ద్రోహం, అబద్ధాలు మరియు వెనుక నుంచి జరిగిన కుతంత్రాలు. కానీ ఇకపైన రాబోయే 24 గంటల్లోనే పరిస్థితులు తిరగబడుతున్నాయి. ఇప్పటి వరకు మీరు తప్పుడు వ్యక్తుల కోసం ఆరాటపడి బాధపడ్డారు. ఇకపై పరమేశ్వరుడిని, పార్వతీమాత సాక్షిగా, లక్ష్మీమాత సాక్షిగా దైవిక శక్తులతో ఈ రాశివారి తరపున నిలబడి న్యాయం చేస్తున్నాయి. మీ అదృష్టం ఇప్పుడు మీకు తోడుగా నిలుస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు మీ ఎదురుగా చూసి మీ దగ్గరికి రావడం చూస్తారు. ఎందుకంటే మీ చేతికి ఒక అద్భుతమైనటువంటి దైవిక వల అందబోతుంది. ఇక శ్రద్ధగా వినండి. ఈ రోజున మార్పు ప్రభావం ఈ రాశి వారికి పై ఎంత తీవ్రంగా ఉంటుందంటే, మిమ్మల్ని విమర్శించిన వారందరి నోళ్ళలు మూతపడతాయి. కొందరు పైకి నవ్వుతూ నటిస్తారు, కానీ లోపల అసూయతో రగిలిపోతారు. మరికొందరు మీ ఎదుగుదల చూసి లాభం పొందడానికి మీ దగ్గర రావడానికి చూస్తూ ఉంటారు. అవును, ఒకప్పుడు ఈ రాశి వారిని కాలిధూళితో సమానంగా చూడని వారు ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌరవంగా నిలబడ్డారని సిద్ధపడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, వీరిలో ప్రతి ఒక్కరు కూడా మీ మేలు కోరేవారు కాదు. చాలామంది కేవలం అదేశతో వస్తారు. కొందరు కేవలం స్వార్థం కోసం వస్తారు. మరికొందరు మీ ప్రతిభను వాడుకోవడానికి వస్తారు. ఈసారి కూడా మీరు అందరినీ నమ్మి దగ్గరికి తీస్తే మళ్ళీ మోసపోయే ప్రమాదం ఉంది. మరియు భగవంతుడి కృపతోటి ఈ రాశి వారిని దైవిక శక్తులు పైకి తీసుకెళ్తాయి. కానీ వెనుక నుండి పట్టుకొని లావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న అసూయ, ద్వేషం మరియు కుతంత్రాల చూపు మీ పైన పడ్డాయి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇకపై ఈ రాశి వారిని ఎవరిని ఆపలేరు.
ఎవరి తరం కూడా మీ దారికి అడ్డుగా నిలబడలేరు. ఎందుకంటే దైవిక శక్తులు ఈ రాశి వారికి అండగా నిలబడ్డాయి. ఈ ప్రపంచమంతా కూడా ఏకమైన వారిని పడగొట్టలేరు. ఇప్పుడు మీరు మీ సొంత నిర్ణయం మీరే తీసుకోవాలని, మీరు అసలైన అంతర్గత శక్తి ఏమిటో మీకు తెలుసుకోవాలి. పైకి తీపి మాటలు చెప్తూ లోపల మిమ్మల్ని నష్టపరచాలని చూసే ఆ నకల గుర్తించాలి. ఎవరు ఈ రాశి వారిని నిందించడంలోనే మునిగిపోయి ఉంటారో వారి ఇళ్లల్లో అశాంతి పెరుగుతుంది. ఎవరైతే మీ పైన కుతంత్రాలు కూర్చొని ఉన్నారో వారి జీవితంలోనే ఎప్పుడు శూన్యత వస్తుంది. ఈ కాలం కిందకి ఇప్పుడు ఆ అవకాశం రాబోతున్నాయి. దేనికోసమైతే మీరు ఇన్నేళ్లుగా ఎంత ఓపికతో ఎదురు చూశారో ఈ రాశి వారి కష్టం, కన్నీళ్ళు, ఓపిక ఇప్పుడు పరమశివుడి దయతోటే సత్ఫలితాలు ఇవ్వబోతున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడికి చేరుకోబోతున్నారు అని అంటే, ఎక్కడికి వెళ్ళాలని సాధారణ జనాలు కలలు కంటారో ఆ ఉన్నత స్థానానికి మీరు ఇప్పుడు ఎలాంటి స్థానంలో నిలబడి ఉన్నారు అంటే, ఒకప్పుడు మిమ్మల్ని అసలు పట్టించుకోలేని వారు ఈరోజు మీ చూపు కోసం, ఒక మాట కోసం తప్పించిపోతారు. మీ కష్టం ఇప్పుడు వృధా పోదు. మీ పోరాటం నీటి పాలు కాదు. మీ అదృష్టం ఇప్పుడు దుర్గామాత ప్రతి తలుపును మీ కోసం తెరవబోతున్నాయి. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. జీవితం మిమ్మల్ని ఒక అలాంటి మలుపులోకి తీసుకెళ్తుంది. ఎక్కడ మీ ఎప్పుడు చూసి మీ విరోధుల గుండెలోనే భయం పుడుతుంది. కొందరు పైకి వచ్చి అబ్బో మీరు చాలా పైకి ఎదిగిపోయావు అంటారు, కానీ లోపలనే ఆ శత్రువు అసూయతో కరిగిపోతారు. కాబట్టి మీరు ఎలా ఎదుగుతున్నారు, మేము ఇంకా ఎక్కడ ఎందుకు ఉండిపోయాము అని చెప్పి ఇదే ప్రపంచం యొక్క నిజం. మరి ఈ రాశివారు ఎలా ఎదుగుతున్నారు, మేము ఇంకా ఇక్కడ ఎందుకు ఉండిపోయామని చెప్పి జనాలు మీ బాధలకు పాలు పంచుకోవడానికి రారు అని, కేవలం మీ విజయాన్ని పంచుకోవడానికే తోస్తారు. మీరు పైకి ఎదగగానే జనాలు హఠాత్తుగా మీ అన్నదమ్ముల్లాగా, స్నేహితుల్లాగా, సొంత వాళ్ళలాగా మారిపోతారు. కానీ సరైన సమయంలోనే ఈ నకిలీ ముఖాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక పై మీ దారిలోకి వచ్చే వారిలోనే సగం మంది కేవలం స్వార్థం కోసం మాత్రమే వస్తారు. కొందరు మీ ఎదుగుదలను చూసి మీ భజన చేస్తారు. కొందరు మీ డబ్బును, కొందరు మీ పలుకుబడిని వాడుకోవాలని చూస్తారు. వీటన్నిటికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరంటే, పైకి మిమ్మల్ని దేవుళ్ళకు పూజిస్తూ లోపల మిమ్మల్ని పడగొట్టడానికి గోతులు తవ్వేవారు. జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే, ఈ రాశి వారికి స్నేహితుడిగా నటిస్తూ శత్రువుగా చేసేవాడు. అతనే మీ అసలైన శత్రువు. మీకు నష్టం చేయాలనుకున్న వారి పతనాన్ని మీరు రాబోయే 24 గంటల్లో కళ్ళారా చూడబోతున్నారు. ఈరోజు తన ప్రచన్న దైవిక శక్తి మీకు కురిపిస్తున్నారు. దుర్గామాత యొక్క తోడుగా నిలిచింది. ఇకపై జరగబోయేది చాలా వేగంగా, స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు అన్యాయం చేసిన వారి కుతంత్రాలన్నీ వారికి సమస్యగా మారుతున్నాయి. మీ చుట్టూ ఒక దైవిక శక్తి అనగా శివశక్తి, శనిశక్తి రక్షణ వలయం ఈ రోజులను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మీమాత మీ ఇంట సిరి సంపదలు కురిపించబోతుంది. మీరు ఎంత అనుభవించాలో, ఎంత మౌనంగా ఉండాలో ఇప్పుడు ఆ మౌనమే మీ అతిపెద్ద ఆయుధంగా మారి మీ ముందుకు రాబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయి అంటే, మీ విరోధులకు అసలు కూడా ఉండదు. మీ జీవితంలోనే ఏం జరుగుతుందో వారు సృష్టించిన ప్రతి అడ్డంకి విరిగిపోతుంది. వారి ప్రతి కుతంత్రం విఫలమవుతుంది. మీ ముందు ఉన్న ప్రతి అడ్డు కూడా తనంతట తానే కూలిపోవడం మీరే చూస్తారు. మీ శక్తి ఇప్పుడు ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. ఎక్కడ ఈ రాశి వారిని ఆపేద్దామని ఎవరికి లేదు. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగుల్లోనూ ఒక అదృశ్య రక్షణ మీతో నడుస్తుంది. అందుకే మీ మార్గం ఇప్పుడు మునుపటి కంటే కూడా ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ముందుకు వెళ్తూ మీరు చూస్తారు, ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే ఇప్పుడు మీ శక్తులను చూసి భయాన్ని అనుభవిస్తారు. మీ అహంకారం మొక్కలవుతుంది. వారి ముఖాల నుండి మూసుకు తొలగిపోతుంది. వారి చెడు బుద్ధి కూడా ప్రయత్నాన్ని వారే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీకోసం అలాంటి అదృష్టపు తలుపు తెలుస్తుంది. దాన్ని ఎవరు కూడా మూయలేరు. ఇప్పుడు ప్రశాంతంగా ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే సమయం మీ విజయానికి లక్ష్మీమాత యొక్క, పార్వతీదేవి యొక్క కృపతో ఎంతటి మెరుపుని ఇస్తుంది అంటే ప్రపంచాన్ని అంతా చూసి ఆశ్చర్యపోతుంది.
అసలు ఈ రాశి వారి వైపు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఏ క్షణంలో అయితే ఈ అదృష్టం మలుపు తిరుగుతుందో ఆ క్షణంలో ప్రపంచంలోనే అతిపెద్ద శక్తులు కూడా మీకు దారి ఇస్తాయి. ఇప్పుడు అదే క్షణం రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. మీరు ఎన్ని రోజులుగా మీ గుండెల్లో బాధను అంచుకొని ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా అన్యాయాన్ని సహించారు, ఎన్ని రాత్రులు అశాంతితో గడిపారు, ఎన్నిసార్లు ఆలోచించారు, అసలు నాకే ఎందుకు ఇన్ని జరుగుతుంది అని చెప్పి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు పరిస్థితులే పరమశివుడి సాక్షిగా స్వయంగా ఇవ్వబోతున్నారు. మీపై ఎవరైతే ఏకమై నిలబడ్డారో, ఎవరైతే నవ్వుతో మిమ్మల్ని మోసం చేశారో, ఈ తీపి మాటలు వెనక విషం దాచుకొని ఉన్నారో, వారు ఇప్పుడు తమ అల్లికను ఎంత వేగంగా చిక్కుకున్నారు అంటే తమని తాముగా కాపాడుకునే ధైర్యం కూడా వారు తెచ్చుకోలేరు. వారు దారులు హఠాత్తుగా మూసుకుపోయాయి. వారి ప్లాన్లన్నీ కూడా విఫలమయ్యాయి. వారి విజయం ఒక్కొక్కటిగా మూసుకొని ఉన్నాయి. మీ దారిలోనే ఉన్న చీకటి ఇప్పుడు ఎంత గట్టిగా తొలగిపోతున్నా అంటే ఇంత పెద్ద పెద్ద అడ్డంకులన్నీ ఇప్పుడు సులువుగా ఎలా మిగిలిపోతాయి అని ఈ రాశి వారి ఆశ్చర్యపోతారు. ఈ సమయం ప్రతి చెడు శక్తిని తిరిగి వెనక్కి పంపేస్తుంది. ఈసారి ఆ తిరిగి వచ్చిన దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే ఈ రాశి వారికి తప్పు చేసిన వారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇకపై మీ ప్రతి అడుగుల్లోనూ ఒక విభిన్నమైన మెరుపు ఉంటుంది. ప్రకృతి అంత స్వయంగా మిమ్మల్ని పైకెత్తే దారి చూపిస్తున్నట్టు ఉంటుంది. ప్రతిదీ మీ వైపు మాట్లాడుతూ ఉంటుంది. గాలి కూడా మీకోసం మంచి సంకేతాలు మోసుకొస్తూ ఉంటుంది. మరి లక్ష్మీ మాత దయతో తమ అంతట తామే దారి చూపిస్తుంది. మీరు ఆగాలనుకున్న అదృష్టం మిమ్మల్ని ముందుకు నెట్టుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఆ స్థానానికి చేరడం ఖాయమైపోతుంది. ఎక్కడ గౌరవము, విజయము ఉంటుంది లేక కూడా ఈరోజు దైవిక శక్తులతో పూర్తవుతుంది. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని తక్కువ చూసేవారో ఇప్పుడు మీ వెళుతున్న శక్తిని చూసి భయపడి తనకున్న స్థలం కోసం వెతుకుతారు. పరిస్థితి అలాంటి మరుపు తిరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారే ఈరోజే తమ సొంత కర్మ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పు హఠాత్తుగా తీవ్రంగా వస్తుంది. ఎంత ప్రసన్నంగా అంటే మిమ్మల్ని ఆపలేని చూసిన ప్రతి వ్యక్తి తన సొంత బలహీనత యొక్క భారం కింద నలిగిపోతారు. ఈ రాబోయే 24 గంటల్లో అడ్డంకులు తొలగిపోతాయి. అవకాశాలు వచ్చి పడతాయి. ప్రతిరోజు ఈ రాశి వారికి అనిపిస్తుంది పరమేశ్వరుడి అదృష్ట శక్తి మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయాన్ని తెరుస్తున్నాయి. ఇప్పుడు మీరు కేవలం ముందుకు వెళ్ళడమే కాదు, ఆ ఎత్తున తాకుతారు. మీరు గుర్తింపు, గౌరవం, మీ ప్రభావం ఎంత బలంగా ఉంటాయంటే జనాలు మిమ్మల్ని పేరు వినగానే తమ కుతంత్రాలు ఆపేస్తాయి. మీరు ఏమీ మాట్లాడుకోవాలని సమయం, మీరు నిరూపించాల్సిన అవసరం లేని సమయం. కేవలం ప్రశాంతంగా ముందుకు సాగడమే. ఎందుకంటే ప్రభావం ఇప్పుడు మీ మాటల నుండి కాదు, మీ దైవిక శక్తి నుంచి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ రాశి వారే స్వయంగా అడుగుతారు, ఈ మార్పు ఎక్కడి నుండి వచ్చింది, ఈ మార్పు ఏ దైవిక శక్తి చేసింది, ఈ తిరగబడడం ఇంత వేగంగా ఎలా జరిగింది అని అప్పుడు వారికి అర్థమవుతుంది. మహాదేవుడి యొక్క, పార్వతీదేవి యొక్క సమయం వచ్చినప్పుడు ఏ శక్తిని ఆపే సామర్థ్యం ఉంది అని. కాబట్టి ఈ దైవిక శక్తి మీ చుట్టూ తన వలయాన్ని మరింత బలోపేతం చేస్తూ వెళ్తుందో అలాంటిగే మీ విరోధుల మనసు, వాళ్ళ ఆత్మవిశ్వాసం, ధైర్యం విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అదే జనాలు ఎవరైతే ఒకప్పుడు మీ పైన నవ్వులు పూయించారో, మాటలు అన్నారో, మీ దారిలో ముళ్ళ చల్లారో, మిమ్మల్ని ఆపాలని చూసారో, ఈరోజు అదే జనాలు ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని తమ లోపల పొందలేకపోతున్నారు. మీరు ఎంత బాధలను ఒంటరిగా అనుభవించి ఉన్నారో, ఇప్పుడు ఒకప్పుడు మీ పైన నవ్వులు పూయించారో, మాటలు అన్నారో, మీ దారిలో ముళ్ళు చల్లారో, మిమ్మల్ని ఆపాలని చూశారో, ఈ రోజున అదే జనాలు ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని తమ లోపల పొందలేకపోతున్నారు. మీరు ఎంత బాధను ఒంటరిని అనుభవించారో, ఇప్పుడు అదే బాధ చాలా రేట్లు పెరిగిపోయి వారి జీవితంలోనికి ప్రవేశించబోతుంది. కాబట్టి మీరే చూస్తారు ప్రతి అడుగు ఎలా భారంగా మారుతూ వెళ్తుందో. మీ మౌనమే ఇప్పుడు వారికి తుఫానులాగా మారుతుంది.
ఎందుకంటే మౌనంగా ఉండే వారి దెబ్బ అత్యంత వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పరమశివుడి దైవిక నిర్ణయం. ఇప్పుడు పరిస్థితులు మీకోసం కాదు, మీ విరోధులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ ఇబ్బందులు ఇప్పుడు అద్దులు దాటిపోయాయి. ఎవరో ఉన్నారు పైకి నవ్వుతూ, దాని లోపల ఈ రాశి వారి నాశనాన్ని చూస్తున్నారు. మీరు ఇంకా వారిని మీ వారితో భావించి వారి మాటలు నమ్ముతున్నారు. కానీ వారు మీ ప్రతి అడుగుపైన కన్నేసి ఉంచారు. మీ బలహీనత కోసం వెతుకుతున్నారు. మీపై ప్రణాళికలు అల్లుతున్నారు. ఏ వ్యక్తినైతే మీరు ఒకప్పుడు మీ వారిగా భావించారో అతనే ఇప్పుడు మీ తలపైన తిరుగుతున్న అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ మధ్యకాలంలో ఈ రాశివారు అనుభవిస్తూనే ఈ కంగారు, ఊపిరాడకపోవడం, భయం, పీడకలలు, అనుకోకుండా చెడిపోతున్న పనులు, విడిపోతున్న బంధాలు ఇవేమీ ఊరికే జరగటం లేదు. పైకి తీపిగా మాట్లాడుతూ లోపల మీ ఆటను ముగించారని చూస్తున్న ఒక ముఖం ఇస్తున్న ఇబ్బందులే ఇవి. ఇప్పుడు ఈ వ్యక్తి మీ ప్రతి మాటకు శ్రద్ధ పెట్టారు. మీ నవ్వును చూసి కుళ్ళుకుంటున్నారు. మీ ఎదుగుదలను అతనికి అస్సలు నచ్చదు. అందుకే ఈ రాశి వారు కింద పడిపోవాలని చెప్పేసి, బాధపడాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది. ఎవరో మీ దారిలోనే ముళ్ళు చల్లుతున్నట్టు అనిపిస్తుంది. చాలాసార్లు మీకు మీరే స్వయంగా గమనించారు. హఠాత్తుగా మనసు పాడైపోతుంది. హఠాత్తుగా ఎంతో వింత భయం గుండెల్లో నిండిపోతుంది. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇవన్నీ సంకేతాలు. శత్రువు ఇప్పుడు మిమ్మల్ని కేవలం ఆపడమే కాదు, మీ జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి ఇంటి బయట లేడు, మీకు చాలా దగ్గరలో ఉన్నాడు. ఎంత దగ్గర అంటే అతని ఉనికి మీకు మామూలుగా తీసుకుంటారు. అతని నవ్వులు తాగి ఉన్న ద్వేషాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. అతడి తీపి మాటలలో ఉన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. వినండి, ఈ రోజున మీ శక్తి కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఎవరిని నమ్మకండి. మీ ప్రతి మాటను, ప్రతి ప్రణాళికను, ప్రతి రహస్యాన్ని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే దాన్ని వాళ్ళు మీ అవసరం కోల్పోతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ సమయం పరీక్ష కాదు, యుద్ధం. జాగ్రత్తగా నడవండి, అప్రమత్తంగా ఉండండి. లేకపోతే ఒక స్త్రీ, ఒక ముఖం, ఆ యొక్క మనిషి ఎవరి గురించి అయితే మీరు కలలో కూడా ఆలోచించలేరు, మీ జీవితంలోనికి తుఫానులాగా వచ్చి మీ సర్వస్వాన్ని లాక్కోవడానికి వస్తున్నారు. అందుకే మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి. పరిస్థితుల్లోకి దిగజారడం మీరు ఇప్పటికే గమనించేవారు. హఠాత్తుగా ఇంటి వాతావరణం భారంగా అనిపించడం, రాత్రి నిద్ర సరిగ్గా రాకపోవడం, పదే పదే కంగారు పుట్టడం, మనసుల భయం కూర్చొని అన్ని సంకేతాలు. చెడు శక్తి మీ వరకు చేరుతుంది. ఈ ఆటలో కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా వాడుతున్నారు. అతను మీ చుట్టూ నమ్మకంగా వలను అల్లి కూర్చున్నాడు. తద్వారా మీరు అతని కుతంత్రాలను అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ సమయంలోనే మీరు ప్రతి మాటను ఎవరి ముందు చెప్పకపోవడం అత్యంత అవసరం. మీ ప్రణాళికలు, మీ సంపాదన, మీ ఎదుగుదల అన్నీ రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు ఎంత చూపిస్తారో అతను అంతగా పట్టుకుంటున్నాడు. ఇది ఎలాంటి సమయం అంటే స్నేహితుడు, శత్రువు ఇద్దరు ఒకేలాగా కనిపిస్తారు. మరియు మోసం ఎక్కడో దూరం నుండి కాదు, ఈ రాశి వారి బాగా నమ్మిన చోట నుంచి దక్కుతుంది. నిజం చెప్పాలంటే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ముందు పెద్ద కష్టంగా మారే సమయం వచ్చింది. ఇప్పుడు వినండి, మీ జీవితంలోనే ఉన్న ఒక స్త్రీ, ఆ యొక్క వ్యక్తి యొక్క దారి ఉన్న ముఖం, కుతంత్రాలు ఇప్పుడు మీ వైపు పుచ్చుకున్నాయి. లోపలే వారు మీ పైన వేలెత్తి చూపించే అవకాశం కోసం చూస్తున్నారు. మీరు కోపంలోనైతే ఏదైనా తప్పు చేయాలని చెప్పి మీరు విరిగిపోవాలని, ఆ పైన మిమ్మల్ని ఒకేసారి గట్టిగా నెట్టేయాలని చూస్తున్నారు. తద్వారా మీరు అసలు కోలుకోలేరు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గమనించండి. జనాలు చూపులు యొక్క బరువు ఫీల్ అవ్వండి. ఎందుకంటే చాలా చూపులు దీవెనలు కాదు, శాపాలుగా మీ పైన పడుతున్నాయి. ఈ సమయంలోనే ఈ రాశి వారిని మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోబోతే పరిస్థితులు చాలా చెడ్డ మలుపుగా వెళ్తాయి. అందుకే ఇప్పటి నుంచి నిర్ణయించుకోండి, మీరు మౌనంగా ఉంటారో, అప్రమత్తంగా ఉంటారో. మరి ఎవరిని నమ్మరు. లేకపోతే అదే ముఖం మీ జీవితంలోనికి అతిపెద్ద నాశనానికి కారణమవుతుంది. మరి
ఈ రాశి వారికి ఈ రోజున ఆ ఇద్దరి వ్యక్తులతో బంధాన్ని తెంచుకోండి. ఎందుకంటే ఈ ఇద్దరి వ్యక్తులు మీ ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే మాట తేలికైన మాట కాదు, ఏ సాధారణ సలహా కాదు. ఇది ఈ రాశి వారి జీవితం సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. ఈరోజు గనక మీరు ఈ విషయాలను పూర్తిగా వినకపోతే రాబోయే సమయం మీకు ఎలాంటి దెబ్బ కొడుతుందంటే, రాబోయే సమయం మీకు ఎలా ఉంటుందంటే దాన్ని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఇప్పటి నుంచి కూడా ఒక మాట మనసులో గట్టిగా ఉంచుకోండి. సందేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. కాబట్టి నిజంగా మీ కుటుంబాన్ని పరమశివుడి తేజస్సు, పార్వతీమాత ఆశీస్సులు, లక్ష్మీమాత ఐశ్వర్యం కావాలనుకుంటే, మీ పిల్లలను ఏదైనా ప్రమాదం నుండి కాపాడాలనుకుంటే, మీ ఇంటిని తిరుగుతున్న అదృశ్య ముఖను ముగించాలనుకుంటే ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి. మీ జీవితంలోనే ప్రతిదీ మనస్ఫూర్తిగా చేశారు, బంధాలను నిలబెట్టారు, నమ్మారు, సహాయం చేశారు, మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అంతా ఇచ్చేశారు. కానీ దక్కిందేమిటి? ద్రోహం, వెన్నుపోటు మరియు పైగా దిష్టి. కపట బుద్ధి మీకు ఆట. ఈ రాశి వారి జీవితంలోనూ చాలా కాలంగా నడుస్తున్నది. మీరు కేవలం అదృష్టం బాగోలేదని చెప్పి అనుకుంటూ ఉండిపోయారు. ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? డబ్బు వస్తూ ఎందుకు వెనుక వెళ్ళిపోతుంది? పిల్లలు ఎందుకు అనారోగ్యంగా ఉంటున్నారు? రాత్రి నిద్ర ఎందుకు విరిగిపోతుంది? ఎందుకు ఎప్పుడు ప్రశాంతత లేదు? మీకు ఏమనిపించింది? దాంతోనే ఊరికే జరుగుతుందా? లేదు, అసలు లేదు. మీ జీవితంలోనే ఇద్దరు వ్యక్తులు ఎలా ఉన్నారు? మీరు ఎంత అమాయకులో మీ చుట్టూ ఉన్న వాళ్ళు అంత ప్రమాదకరమని వారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో, ఎవరికైతే మీ ఇంట్లో మీ గుండెలో చోటిచ్చారో అదే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కుతంత్రాలతో, దిష్టితో ఎంతలా కట్టేశారు అంటే ఈ రాశి వారి ప్రతి సంతోషంని, ప్రతి విజయం మీ వరకు చేరకముందే ఆగిపోతుంది. హఠాత్తుగా అనారోగ్యం, ఇంట్లో గందరగోళం, డబ్బు ఆగిపోవడం ఇవన్నీ కూడా తాత్కాలికం కాదు. ఇది ఆ ఇద్దరి వ్యక్తుల ఆట. ఎవరిని చూసి మీ మనసు కరిగిపోతుందో కానీ వారి బుద్ధి రాయి కంటే కూడా నల్లగా ఉంటుంది. మరి ఈ ఇద్దరి వ్యక్తులతో దూరం కానంత వరకు మీ అదృష్టం మారదు, మీ డబ్బు నిలవదు, మీరు ప్రశాంతంగా ఉండరు, మీ ఆరోగ్యం కుదుట పడదు, మీ కష్టం మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే ఆ అక్షరం కల ఈ రాశి వారికి జీవితంలోనే అతిపెద్ద ముళ్ళుగా మారబోయింది. ఆ మొదటి వ్యక్తి యొక్క మొదటి అక్షరం ఎస్. అవును, ఈ అక్షరంతోనే పేరు మొదలయ్యే వ్యక్తి ఈ రాశి వారి పాలిట అతిపెద్ద సంకటం. మీరు మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు, నవ్వుతారు, మిమ్మల్ని పొగుడుతారు, మీ ప్రతిపైన జోక్యం చేసుకుంటారు. వారి కంటే ఎక్కువగా తెలివైన వారు ఇంకా ఎవరు లేరని అట్టుగా నటిస్తారు. కానీ లోపల మాత్రం వారి మనసు ఈ రాశి వారిపై విషంతో నిండిపోయి ఉంటుంది. మీ ఎదుగుదల, సంతోషం, ఇంటి కాల అన్నీ కూడా వారికి నచ్చవు. హఠాత్తుగా గొడవలు, హఠాత్తుగా ఆర్థిక నష్టాలు, పనులు లేకుండా ఇంటి వాతావరణం పాడవడం, పనులు అవుతూ చెడిపోవడం ఇది తాత్కాలికం కాదు. ఇది ఎస్ అక్షరం వాడి దృష్టి. వారి మాట నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే వారిపైన తీయగా మాట్లాడే వెనుక నుంచి పొడుస్తారు. కానీ ఇప్పుడు వినండి, దీనికంటే కూడా పెద్ద ముప్పు రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి మీ అదృష్టం ఆపే, రెండవ వ్యక్తి మీ నేరుగా ఈ రాశి వారి జీవితం పైన దెబ్బ కొట్టగలరు. ఈ రాశి వారి జీవితంలోనే రెండు ఇలాంటి ముఖాలు తిరుగుతున్నాయి. ఎవరి ఉద్దేశం మీ పట్ల అసలు సరిగ్గా లేదు కాబట్టి బయటికి సొంతవారుగా నటిస్తారు. లోపల మీ సుఖశాంతులు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో కూర్చున్నా కూడా కంగారు పెరుగుతుంది. మనస్సు హఠాత్తుగా ఆందోళన చెందుతుంది. పడుకునేటప్పుడు ఎవరో మీ పైకి కన్నేసి ఉంచినట్టు అనిపిస్తుంది. ఇదంతా కూడా ఊరికే జరగటం లేదు. ఇద్దరి వ్యక్తులు ఈ రాశి వారిపై అడుగులపైనే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీపిగా మాట్లాడుతూ విషం కాల్పేస్తారు. ఇంకొకరు మీ పనిలోనే తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేస్తారు. ఇద్దరు అసలు ముఖం త్వరలోనే బయటపడుతుంది. మరి
మీరు మీ శక్తిని కాపాడుకోవాలి, మీ నమ్మకాన్ని కాపాడుకోండి, మీ కర్మను రక్షించుకోండి. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. మీ ఇద్దరి వ్యక్తులు కుతంత్రాలని కేవలం ఈ రాశి వారి ఎదుగుదలను ఆపడమే కాదు, మీరు మీ ఇంట్లో గొడవలు, మనసులోని భ్రమలు మరియు జీవితంలోని అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాబట్టి మీరు చాలాసార్లు గమనించి ఉంటారు, మీరు 100% ప్రయత్నం చేస్తారు కానీ చివరి నిమిషంలోనే అంత చెడిపోతుంది. ఇది తాత్కాలికం కాదు, ఇది ఆ చెడు శక్తి యొక్క ప్రవాహం. ఏదైతే సొంత వారి ముసుగులోనే తాకొని ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువుగా కూర్చున్నారు. మరి మొదటి వారు ఎవరైతే మీ ముందు గౌరవం చూపిస్తారో కానీ వెనకాల ఈ రాశిపై చెడుగా మాట్లాడి మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. గుర్తు పెట్టుకోండి, మనిషే మీ అతిపెద్ద అవకాశం లాక్కుంటాడు. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళాలో అక్కడ మీ కాలు లాగుతారు. మరి రెండో వాళ్ళ గురించి అయితే ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పేస్తున్నాను. అతడు మీ కష్టార్జితాన్ని తింటున్నాడు. మీ కష్టంతో తయారైన వస్తువులను తన పేరు మీద రాసుకున్నారు. మీరు కనుక శ్రద్ధగా ఉంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు మీరుతో మాట్లాడాలా. మీ మనస్సు భారంగా అయిపోతుంది. ఈ బరువు ఊరికే రాదు, ఇది సంకేతం. భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీకు సంకేతం ఇస్తుంది. చెడు శక్తి మీ చుట్టూ తిరుగుతుందని చెప్పి సమయంలోనే ఈ రాశి వారిని గమ్యం నుండి ఎలాంటి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకూడదు. దైవిక సందేశాన్ని మనసులో పెట్టుకొని వినండి. ఎందుకంటే ఈ రాశి వారిని కోసం అలాంటి ఉపాయం చెప్తున్నాను, ఏదైతే ఇద్దరి ప్లాన్లను ఇప్పుడే ముగించేస్తుంది. చాలా ఫైలు సులభం కానీ ఫలితం ఎంత వేగంగా ఉంటుందంటే శత్రు స్వయంగా ఈ రాశి వారికి దగ్గరికి రావడానికి భయపడతారు. మీ ఎదుగుదల, మీ వెలుగు మరియు వికాసం ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లోనూ లేదు. మీ భాగ్యం ఇప్పుడు మేల్కొంది. కేవలం మీరు మీ శక్తిని తప్పుడు స్థలంలోనే వృధా అవ్వకుండా ఆపాలి. ఒకవేళ వింటున్నప్పుడు ఈ రాశి వారిని శరీరంలోనే ఒక చిన్న స్పందన వస్తుంటే అర్థం చేసుకోండి, ఈ రోజున దైవిక హెచ్చరిక మీ ద్వారా పనిచేయడం ప్రారంభించిందని ఇది సంకేతం. ఈ రాశి వారి సమయం మారబోతుందని, కానీ దానితో పాటు మీ అసలైన పరీక్ష కూడా రాబోతుంది. మరి ఇప్పుడు ఆసక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ పూర్తిగా అంతం చేస్తుంది. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి పార్వతీమాతకు నమస్కరించి శివలింగం పైన కొంచెం పచ్చి పాలు లేదా నీటిని అభిషేకం చేయండి. వీలైతే 3 బిల్వపత్రాలు సమర్పించండి. మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిస్తుంది. మరియు ఈరోజు ఏదైనా ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతులు 3 సార్లు మెల్లగా తాకండి మరియు మనసులో అంతే మంచి జరగాలని కోరుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.